కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి బోల్. ఈ సృష్టిలో ఒక పక్షి తాను తన గూడిని వదిలి పొద్దున ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే తాను మళ్ళీ సూర్యాస్తమయ సమయం తర్వాత తిరిగి వస్తుంది. తిరిగి తన ఇంటికే వస్తుంది. ఎక్కడెక్కడో తిరుగుతుంది, ఏమేమో తింటుంది, ఏ చెట్టు మీదో వాళ్తుంది, ఏమో అనుభవం చెందుతుంది. తిరిగి ఎక్కడికి వస్తుంది? తన గూటికి వచ్చేస్తుంది. నిజానికి ఏం చేసినా సరే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ నాతో పాటు నేను కూడా మంచి గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, మనిషి ఎరగనటువంటి విషయం ఏంటంటే, మర్చిపోతున్నటువంటి పదే పదే మతిమరుపు ఏముంది అంటే, ఎంత మర్చిపోతున్నాం అంటే, మీరు ఎక్కడన్నా తిరగండి, మీరు ఎవరి సేవన్నా చేయండి, మీరు ఏమైనా చేయండి, సంపాదన కోసం పొద్దున్న లేస్తే వ్యాపారం చేయండి, అబద్ధాలు ఆడండి, ఇతరులని మోసపరచండి, నిరుత్సాహపరచండి, లేకుంటే ఇతరులని మంచిగా ధర్మంగా సంపాదన చేయండి, ధర్మం ప్రకారం పోండి, ఇతరుల మెప్పు పొందండి, ఇతరులని తృప్తిపరచండి, ఇతరులని ఎంకరేజ్ ఏమో చేస్తారు. తిరిగి తిరిగి ఒక వయసు అయిపోతుంది, బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, పిల్లలు అయిపోయారు, మధ్య వయసు వచ్చింది, అయినా కూడా తపన జరుగుతూనే ఉంది, ఆగట్లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, తిరిగి మన ఇంటికి మనం చేరలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ తపనంతా ప్రతి ఒక్కళ్ళం మనం ఏం చేస్తున్నాము, మనం పొందిందే కాకుండా మనం తిరుగుతూనే ఉన్నాం, ఇంకా తిరిగే దాని మీదే ఉన్నాం మనం అందరం. అదే మన పిల్లలకి ఇస్తున్నాం. ఆ మార్గం మధ్యలోనే మళ్ళా పిల్లల్ని కనడం, మళ్ళీ పిల్లల్ని కూడా అదే ఇవ్వడం, మళ్ళీ వాళ్ళకి అదే అప్పు చెప్పడం, వాళ్ళు అదే చేయడం, వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు అదే తిరగడం. ఈ తిరగడంలోనే ప్రాపంచిక విషయాలన్నీ కూడా మనకు అర్థమైనట్టుగా అనిపిస్తున్నాయి. ఏమనుకుంటున్నామంటే, మనకు చాలా అనుభవం ఉంది. నేను ఒక డాక్టర్లో అనుభవం ఉంది, నేను ఇంజనీర్లో అనుభవం ఉంది, నేను బిల్డింగ్లు కట్టాను, బిల్డింగ్లో అనుభవం ఉంది. ప్రతి ఒక్కరికి భౌతికమైనటువంటి అనుభవము పెచ్చుబిగినట్టుగా ఉంది, ఫుల్ అనుభవం ఉంది. ఎవరెక్కడ మాట్లాడాలో, ఏ సమస్య మాట్లాడాలో. జడ్జిలకు ఏం అనుభవం ఉంటుంది జీవితాంతం? మీరు చెప్పండి. ఏ సమస్య వస్తే దానికి ఏ విధంగా పరిష్కారం ఇవ్వాలనేది ఉంటుంది తప్ప శాస్త్రంలో ఉంది. ఒక సుప్రీంకోర్టు జడ్జి అయితేనేమయ్యా, తిరిగి తాను భౌతికంగా శరీరం అంతరించిన తర్వాత తిరిగి లోపటున్న సూక్ష్మ శరీరం ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, తిరిగి ఎటువైపు వెళ్ళాలో తెలుసుకోలేనప్పుడు ఎన్ని భౌతికమైనటువంటి జ్ఞానం సంపాదించుకుంటే ఎందుకు? ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, ఎన్నో జన్మలు ఎత్తుతున్నాం. ఇప్పుడు మనిషి జన్మ ఎత్తున్నాం, కొద్దిగా మంచి జన్మలో పుట్టాం, మంచి ఇంట్లో పుట్టాం. దాని తర్వాత రేపు మనం చేసిన కర్మ ప్రకారం గుడ్డి వాళ్ళ ఇంట్లో పుట్టొచ్చు, గుడ్డిగా పుట్టొచ్చు, హార్ట్లో హోల్తో పుట్టొచ్చు, కాళ్ళు అంగవైకల్యంగా పుట్టొచ్చు. దాన ధర్మము లేక దాచి తుదకి 9 గిత్తురో దొరలకవునో అని భూషణ వికాస శ్రీధర్మపుర నివాస అని నరసింహ కవి రాస్తారు దీంట్లో. అంటే మనం ఏం చేస్తున్నామంటే, ఏదైతే అంతరించిపోతుందో అని తెలిసి కూడా ఆ అంతరించిపోయేదాన్ని జేబులు వేసుకున్నాం. ఆ అంతరించిపోయే దాని వెంగటనే పరిగెత్తుతూనే ఉన్నాం. ఇంకా ఎప్పటి వరకు పరిగెత్తుతాం? ఎప్పటి వరకు మనం అలసిపోవు తెలుసా? మనకి మరణం వచ్చేదాకా అలసిపోం. మరణం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. ఎప్పుడు వస్తుంది తెలుసా? నాకు మరణం ఎప్పుడు వస్తుంది తెలుసా? తెలీదు. నిజానికి శాస్త్రంలో ఏముందంటే, భౌతికంగా ఉంటూ మీరు ఎట్లయితే, ఇప్పుడు నేను ఒక కారు తీసుకొని వచ్చాను దర్పల్లి నుండి, అంటే భీంగల్కి రావాలంటే నాకు ఒక వాహనం తోడ్పడింది. అది అక్కడ నుంచి ఇక్కడ దాకా నన్ను సేఫ్గా వర్షం నుంచి తీసుకొచ్చింది. ఈ శరీరం కూడా అంతే, ఇట్ ఈస్ ఆ మిషన్. భగవంతుడు అదే అంటున్నాడు, ఇది యాంత్రికము,
ఈ శరీరము యంత్రము. ఈ యంత్రం లోపల మనం కూర్చున్నాం అంటే ఆత్మ అనేది కూర్చుంది. ఈ యంత్రం సహాయంతో, ఈ కార్ సహాయంతో, ఎలా అయితే మన కార్ సహాయంతో ఇక్కడికి ఒక దగ్గరికి వచ్చాము, అలా ఈ యంత్ర సహాయంతో, ఈ శరీర సహాయంతో, ఈ శరీరం ఉన్నప్పుడే మీరు గుర్తించగలుగుతారు. మీరు ఒక పశువు జన్మ ఎత్తారనుకోండి, అది గుర్తించలేదు. దానికి చెవులు ఉంటాయి పెద్ద పెద్దగా. చూడండి, బర్రెకి చూడండి ఎంత పెద్ద చెవులు ఉన్నాయి. అది భగవంతుడి నామం వింటదా? దానికి నోరు ఇంత పెద్దగా, అది భగవంతుడి ప్రసాదం తింటదా? మరణించాల్సిందే. మరణం తప్ప ఇంకా తృప్తి లేదు. మరి మనం ఎందుకు? ఏదో ఒకటి కారణం ఉండుంటుంది కదా. తిరిగి వెళ్ళే ప్లేస్కి వెళ్తేనే తృప్తిగా ఉంటుంది. ఎట్లయితే ఒక పక్షి తన గూడు వదిలి తిరిగి తన గూడుకు వచ్చిన తర్వాత స్థిరంగా నివాసం ఎలా అయితే ఉంటుందో, స్థిరత్వం ఎలా చెందుతుందో, అలానే మనం కూడా ఈ జన్మలెత్తి ఈ రకరకాల సంపాదనలో పడి, వేరే మోజుల్లో పడి, వేరే అలవాట్లు పడి, వేరే సుఖాలు పొందడం కోసం, ఇంద్రియాలని తృప్తిపరచడం కోసం, కొంతమంది, నేను చాలాసార్లు చెప్పాను, కొంతమంది మంచిగా తినడం కోసమే పొద్దున్న లేస్తే బయలుదేరుతారు. కొంతమంది ఈ ప్రకృతి అందాలని దర్శించడం కోసమే మంచిగా లాంగ్ టూర్స్కి వెళ్ళిపోతారు, లాంగ్ డ్రైవ్స్కి. కొంతమంది ప్రపంచ యాత్రలు చేస్తూ ఉంటారు, కొంతమంది తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో అక్కడే మంచి మంచి భోజనశాలలు, కొంతమంది మంచి మంచి విలాసవంతమైన జీవితాలు గడపడానికి ఇలానే ప్లాన్ చేస్తారు. దేనికోసం ప్లాన్ చేస్తున్నారు ఇదంతా? దేన్ని సుఖపరచడానికి ఇదంతా పని చేస్తున్నారు మీరు? మీ శరీరంలోని ఇంద్రియాలన ఆయన సుఖం ఎందుకు దొరకట్లేదు? ఎక్కడో దగ్గర ఆగాలి కదా, ఎక్కడో దగ్గర మీకు పర్మనెంట్ గా సుఖం అనేది కావాలి కదా. దేంట్లో ఉంది సుఖం? మరి ఎక్కడ తృప్తి చెందుతున్నాడు మానవుడు? ఎక్కడ తృప్తి చెందే చోటు ఉంది మరి మనిషికి? ఎక్కడ తృప్తి పొంద అనేటువంటి తృప్తితో పాటు నిండినటువంటి ప్రాంతం ఉంది, ప్రదేశం ఉంది, దేశం ఉంది, కాలం ఉంది, లోకం ఉంది. ఏదైనా ఉందా? నతత్ భాసయతే సూర్య నసచుకో నా పావక. భగవంతుడు చెప్తున్నారు ఏమనంటే, ఎక్కడైతే ఏ లోకంలోనైతే సూర్యుడి అవసరం ఉండదో, ఏ లోకంలోనైతే చంద్రుడి అవసరం ఉండదో, చంద్రుడు సూర్యుడు అవసరం లేకుండా స్వయంగా ఆ లోకం ప్రకాశించబడుతుందో, ఏ లోకంలోనైతే స్వయంగా భగవంతుడు ఉంటాడో, ఆ లోకానికి వెళ్ళడానికి ప్రతి మనిషి యొక్క తపన. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళడానికే ఎంతో మంది వాళ్ళకి తొందరగా జ్ఞానోదయం అయి వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు తపస్సుల్లో కూడుకుని ఉన్నారు. వాళ్ళకి జ్ఞానం లేదా? పిచ్చోళ్ళ వాళ్ళంతా. మనమేమో ఎంజాయ్ చేస్తున్నాం సంసారిక జీవితం. వాళ్ళు ఎందుకు ముక్కులు మూసుకొని, కాషాయ వస్త్రాలు వేసుకొని, జడలు పెంచుకొని, కమండలాలు పెట్టుకొని ఎందుకయ్యా తిరుగుతున్నారు వాళ్ళంతా? ఎక్కడి కోసం తిరుగుతున్నారయ్యా వాళ్ళంతా? దేనికోసం వాళ్ళంతా తాపత్రయం తెలుసా? కేవలం భగవంతుడి లోకంకి వెళ్ళడానికి. భగవంతుడి లోకంలోనే మనకి తృప్తి ఉంది. మన నిజమైన ఇల్లు ఏది? భగవంతుడి లోకం. భగవంతుడి తిరిగి మన తండ్రి అయిన భగవంతుడి దగ్గరికి తిరిగి చేరడానికి కోసమే మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఈ శరీరంలో ఉన్నటువంటి లోపాలని అధిగమించి, ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల పైన వ్యామోహాన్ని మెల్లమెల్లిగా ఒక్కొక్కటిగా తగ్గించుకొని, అది ఎప్పుడు తగ్గుతుందయ్యా అంటే భగవంతుని ఇలా చూస్తున్నప్పుడు, భగవంతుని నామం ఇలా అంటున్నప్పుడు, భగవంతుడి సేవలు శరీరాన్ని పెడుతున్నప్పుడు. రథం లాగారు కదా మొన్న, చూడండి, శరీరం వస్తుంది, దాని తర్వాత ఇంద్రియాలు దాంట్లో ఉన్నాయి. ఆ కార్యక్రమంలో ఎలా వస్తుంది తెలుసా? మీరు ఎన్నో జన్మల నుంచి అలాంటి సుకృతం రాలేదనుకోండి, మీకు ఆ ఈ జన్మల సుకృతం దొరుకుతుంది. ఈ జన్మల సుకృతం మీ యొక్క మిగిలిపోయిన, మీతో పాటు మిగిలిపోయిన మిగతా వంశంలో ఉండేటువంటి వాళ్ళకి సుకృతి లభిస్తుంది. మీరు అనుకోవద్దు భౌతికం మాత్రం కనిపిస్తుంది. ఆధ్యాత్మికం అంటే ఆది ఆత్మికము, అంటే ఆదిగా ఉంది, అది ఆత్మికమైంది. ఎలా ఉంటుందంటే కనిపించదు, అది మన ఈ యొక్క ఇంద్రియాలకి కనిపించదు. ఈ బలహీనమైన ఇంద్రియాలు ఇవి, వీటికి కనిపించదు. ఇవి కనిపించే ఇంద్రియాలు కావు. ఈ కనిపించే ఇంద్రియాలని మనం తొడుక్కోలేము. ఈ భగవంతుడు కేవలం భౌతికమైనది మాత్రమే కనిపించేలాగా ఈ కళ్ళు పెట్టారు, ఈ చెవులు పెట్టారు, ఈ జ్ఞానం పెట్టారు. కానీ ఈ జ్ఞానం ఎలా ఉంది అంటే, మన ఈ ఇంద్రియాల్ని భగవంతుడి వైపు ఎప్పుడైతే మళ్ళిస్తామో, భగవంతుడి నామం వైపు ఎప్పుడైతే మళ్ళిస్తామో, భగవంతుడి ప్రసాదం తినడానికి ఎప్పుడైతే మళ్ళిస్తామో, మెల్లిమెల్లిగా ఎట్లయితే జ్వరం, ఎట్లయితే లోపలికి మందు వేసిన తర్వాత ఆ మందు పనిచేసి
ఒంట్లో ఉన్న శరీరంలో ఉన్నటువంటి రుగ్మత ఎలా అయితే తగ్గిపోతుందో, అలానే భగవంతుని నామం లోపటికి వేయడం వల్ల, భగవంతుని నామం లోపటికి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ రుగ్మత అనేది తొలగిపోతుంది. ఆహా, నిజం, ఇది కదా నిజమైన ప్రపంచం అనిపిస్తుంది. ఒక్కసారి కనుక భగవంతుడికి దూరం అయితే అప్పుడు అర్థమవుతుంది. ఈరోజు ఇట్లా ఎన్ని వందల సార్లు ఏడ్చాము మేమైతే. ఒక్కసారి చాలా రోజుల తర్వాత ధామంకి వెళ్ళకపోతే మీరు బృందావనం వెళ్ళి విగ్రహం చూడండి, అలా చూస్తున్నారంటే పట్ట 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 కళ్ళ నుంచి నీళ్లు గారిపోయింది. ఎందుకు తెలుసా? మీ కనెక్షన్ కుదిరింది అక్కడ అని అర్థం. భగవాన్ సే ఆప్కా కనెక్షన్ జుడా హువా హై, ఇట్స్ కంప్లీట్లీ కనెక్టెడ్. దట్స్ వై కృష్ణ ఈస్ సేయింగ్ రైట్ ఇన్సైడ్ ఆఫ్ హార్ట్. కృష్ణ చెప్తారు, ఎన్ని రోజులు అయితే దోస్త్ మీరు నా దగ్గరికి వచ్చి నా నామం అని. హీ వాజ్ ట్వెల్లింగ్. అందుకనే భగవంతుడికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడమే మనిషి జీవితం. మనకి నచ్చినట్టుగా ప్రవర్తించడం మనిషి జీవితం కాదు. భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, సో యత్ శాస్త్రం వృతిం వృత్సిద్ధ్య వర్తతే కామకారత నస సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతి. ఇలా స్టాంప్ కొట్టి చెప్పారు. ఒకవేళ మీరు ఏ కార్యమైనా సరే శాస్త్రానికి విరుద్ధంగా చేసినట్లయితే, మీకు నచ్చినట్లుగా మీరు చేసినట్లయితే మీకు ఇక్కడ సుఖం దొరకదు, మీరు పైన పైన సుఖపడరని చెప్తారు భగవంతుడు. మరి మన జీవితంలో నాకు ఇప్పుడు ఒక 35 సంవత్సరాలు అనుకోండి, మీ వయసుని మీరు లెక్క పెట్టుకోండి. ఇప్పటి వరకు మీకు నచ్చినట్టుగా చేశారా, శాస్త్రానికి నచ్చినట్టుగా చేశారా? మీ జీవితం మీకు గురువులకు అధీనంలో ఉందా, మీ శాస్త్రం ఆధీనంలో ఉందా, మీ ఆధీనంలో ఉందా? మీరు నచ్చినట్టుగా విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు చూడండి, మీ పిల్లలు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా అధీనంలో లేకపోతే కోపడతారా? కోపడతారా? మీ నాన్న చెప్పకుండా వింటే మీ నాన్న ఊకుంటాం మన పిల్లలు. ఒక టీచర్ తన పిల్లలు స్టూడెంట్ చెప్పకుండా వింటే ఏం చేస్తారు? దండిస్తారు. తల్లిదండ్రులు కూడా అంతే. కానీ భగవంతుడు ఇక్కడ మన తండ్రి, ఆయన దండించట్లేదండి, ప్రేమిస్తున్నాడు. భగవంతుడికి ప్రేమ కావాలి, భగవంతుని ప్రేమించడం కావాలి. సో కాబట్టి భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు మనందరి నుంచి అంటే ప్రేమ కోరుకుంటున్నాడు. ఆ ప్రేమని ఇవ్వండి అయ్యా, శుద్ధంగా ఇవ్వండి అని కోరుకుంటున్నాడు. భగవంతుని ప్రేమ ఎలా కావాలి? భగవంతుని ఇష్టంగా ప్రేమించడం కావాలి. ఒక తల్లి తన బిడ్డని ఎలా అయితే పాలించేటప్పుడు, సనుబాలు దాకేటప్పుడు ఎంత ప్రేమగా దగ్గర తీస్తుందో, భగవంతుని కూడా నన్ను అంతే దగ్గర తీయమని అంటున్నారు భగవంతుడు. సో కాబట్టి మనం అందరం ఏం ప్రయత్నం చేయాలి, ఏం నేర్చుకోవాలి? ఈ రథయాత్రలు, ఈ జన్మాష్టమిలు, ఈ ఉత్సవాలు, లేకుంటే ఈ అభిషేకాలు, ఈ అర్చనలు, ఈ విగ్రహాలు, ఈ మొత్తం అలంకరణలు, ఈ మండపాలు, మందిరాలు, ఈ సామాను, పల్లకీలు, అవునా, ఈ యొక్క ప్రసాదాలు, భోగాలు, రాజభోగాలు, ఆరతీలు, ఇవన్నీ ఎందుకోసం? దేనికోసం? ఎవరిలో మార్పు తీసుకురావడం కోసం? చెట్లలోనా, పశువులలోనా, పక్షులలోనా? ఎవరిలో మార్పు తీసుకురావడం కోసం ఇవన్నీ చేయాలి. ఈ రంగులు అద్దాలి, హారతులు ఇవ్వాలి. దేనికోసం? నిన్ను నువ్వు మార్చుకొని ఇతరులని మార్చుకోవడానికి, మార్పు తీసుకురావడానికి మనం ఈ ప్రయత్నాలు ఇవ్వాలి. కానీ నిజమైన గమ్యం ఏంటో మనం మర్చిపోయాం. నిజమైన గమ్యం ఏంటో మనకు చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే మనకి 2 శరీరాలు ఉంటాయి. ఒకటి కనిపిస్తున్న శరీరాన్ని స్థూల శరీరం అంటారు, లోపల ఇంకొక శరీరం ఉంటుంది, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఈ స్థూల శరీరము 5 ఇంద్రియాలతో 5 ప్రకృతి నియమాలతో తయారు చేయబడింది, అవునా? సో అలానే లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరము 3 సూత్రాలతో తయారు చేయబడింది. అవి మనస్సు, బుద్ధి, అహంకారం. మీరు చూడండి, మన మనస్సు ఒక రకంగా ఒప్పుకున్నా కూడా, బుద్ధి ఒప్పుకున్నప్పుడు అహంకారం ఒప్పుకోదా? సారీ, ప్రభు చెప్తారు, మనం వినాలా? గురి చెప్తారు, మస్తు చెప్తారు. మాకు మస్తు వయసు ఉందా మాకు, లేకపోతే గిన్ని సంవత్సరాల్లో మత్తు చూసినాం. గిడి దింపేది గిడి దింపాలా కానీ గిట్ల దింపమంటుండు, అవునా కదా? ఇందాక మనం లాస్ట్ వారం ఒక శ్లోకం చెప్పుకున్నాం. తద్వేష్ట సర్వభూతానాం కరుణా మైత్రాయేవ చ నిర్మమో నిరహంకార
సమ దుఃఖ సుఖక్షమి. భగవంతుడంటే అందరికి ఇష్టమే, కృష్ణుడు అంటే అందరికి ఇష్టమే. కృష్ణ అనే నామం ఎవరికి ఇష్టం లేదు అంటే వాడు రాక్షసుడు. ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ? కృష్ణ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా రాక్షసులే, అసురులు. ఎవరికి ఇష్టం లేదు కృష్ణుడు అంటే ఇక్కడ? చేతులు ఇవ్వటండి. అది అమ్మ ఇద్దరికి ముగ్గురికి ఇష్టం లేదు. శాంతబాయి మాతాజీకి ఇష్టం లేదు కృష్ణుడు అంటే. ఎవరంటే ఇష్టం? జగన్నాథుగా. ఎవరిష్టం? శాంతబాయి మాతాజీ. బృందావనం మొత్తం ఇష్టమా? బృందావనమే కృష్ణుడు అయితే ఇక బృందావనం అంతా ఇష్టమే. ఎట్లా అయితే ప్రభుపాద ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక వృక్షం ఉందనుకోండి, వృక్షానికి పువ్వులు వచ్చినాయి, కాయలు వచ్చినాయి. పువ్వులు కాయలు వచ్చినాయని చెప్పేసి మనం నీళ్ళని తీసుకుపోయి పువ్వులకి కాయలకి పోయలేం కదా. దేనికి పోయాలా? మొదట పోయాలా. అట్లనే మీరు వేరే అన్యదా అనుకోవద్దు. భగవంతుడు ఇక్కడ ఆది దేవుణ్ణి పట్టుకున్నట్లయితే మిగతా అన్నిటి కూడా ఆహారం దొరుకుతుంది. అట్లనే ఎప్పుడైతే మనం కృష్ణుణ్ణి కనుక పూజించినట్లయితే, ఎందుకు కృష్ణుణ్ణి అంటున్నారని $1 మిలియన్ క్వశ్చన్. ఇక్కడ చాలా మందికి వ్యతిరేకత అదే. ఇస్కాన్ వాళ్ళు కేవలం కృష్ణుణ్ణి మాత్రమే పూజిస్తారండి, మిగతా దేవతల్ని పూజించరు అని. ఎవరు చెప్పారండి మిగతా దేవతల్ని పూజించారని? మీరు అబిట్స్కి వెళ్ళండి, మా మందిరం ముందు ఆ గణపతి ఉంటుంది. మీరు బృందావని ఏ క్షేత్రం వెళ్ళినా అక్కడ శివుడి క్షేత్రపాలకుడుగా ఉంటాడు. సుభద్రమయ్య దుర్గామాత అనా కదా. ఎవ్రీ డే మీరు వేరే వాళ్ళు పూజిస్తారు, మేమైతే ఎవ్రీ డే దుర్గామాతని ఇచ్చేయకుండా ఉండలేము. మీరు గుర్తు చేయని దేవతని కూడా మేము గుర్తు చేస్తాం. ఇప్పుడు ప్రేమధ్వని చదివితే దాంట్లో సర్వదేవతలు వస్తారు. గంగామాయి, యమునామాయి, భక్తిదేవి, తులసి మహారాణి, వైష్ణవులు, అనంతకోటి వైష్ణవులు. అంటే వీళ్ళంతా వైష్ణవులే. భగవంతుడి యొక్క మీరు అనుకోదు కేవలం భక్తి చేసిన వాళ్ళు వైష్ణవులని. ప్రపంచం సృష్టిలో ఉన్న వారందరూ వైష్ణవులు అని చెప్తారు శాస్త్రంలో. శాస్త్రంలో ఏముందంటే 33 కోట్ల మంది దేవతలందరూ బ్రహ్మతో సహా అందరూ కూడా వైష్ణవులే. భగవంతుడి యొక్క కరుణ కోసం ఎదురు చూసేవాళ్ళు. సాక్షాత్తు బ్రహ్మ తన సంహితలో రాసుకున్నారు, బ్రహ్మ సంహితలో, లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందం ఆది పురుషం క్యా బోల్ రే భగవాన్. బ్రహ్మని ఏమంటున్నారు? అనంతమైనటువంటి లక్ష్మీలు నీ పాద సేవ చేస్తున్నారయ్యా. అలాంటి పాదసేవ పొందుతున్న ఓ గోవింద, నీకు నేను నమస్కరిస్తున్నా అని చెప్పి ఆదిశంకరాచార్యులు రాసినటువంటి మాట. నేను రాయలే కదా, ఆదిశంకరాచార్యులు రాశారు కదా. సాక్షాత్ ఆదిశంకరాచార్యులు శివుని యొక్క పురుషావతారం కింద చెప్తారు. సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు అద్వైతం గురించి ప్రచారం చేస్తూ చివరిగా ఆయన ఏం చేశారంటే ఏమన్నారు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృంకరణే. ఏమంటున్నారు? అయ్యా, ఈ జీవితంలో ఈ శరీరాన్ని వదిలి ఈ తిరిగి ఎలా అయితే గూటిని వదిలేసాం, ఎప్పుడో భగవంతుని వదిలేసాం, భగవంతుని లోకం నుంచి ఎప్పుడు జారిపడ్డామో మనకి తెలీదు. ఎన్ని లక్షల జన్మలు ఎత్తామో మనకి తెలీదు. ఇంకెన్నిసార్లు జన్మెత్తుతో రోగాలు, నొప్పులు, మళ్ళీ అది ముసలితనం, మళ్ళా రావడం, మళ్ళా పుట్టడం, మళ్ళీ రావడం, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇదేనా నీ పని? పోని పుట్టినవు పో. పుట్టిన తర్వాత ఏం చేస్తున్నావయ్యా? పుట్టక ముందు చెప్తారంట, భగవంతుడు కడుపులో ఉన్నప్పుడు మనం చెప్తామంట, 7 నెలలు పడగానే భగవంతుడు గుర్తుకొస్తాడట మనకి. గుర్తుకొచ్చి ఆ చిన్న రూమ్ లో తలకిందులుగా వేలాడదీస్తే ఊపిరాడక దాంట్లో ఉన్నటువంటి పురుగులు, బ్యాక్టీరియా కుడుతూ ఉంటే, అయ్యా నీ కాలు మొక్త నన్ను రక్షించు అంటే భగవంతుడు ప్రత్యక్షమవుతారంట. అయ్యి నన్ను ఎట్లా చేసి బయటపడి పూర్వజన్మ అంతా నాకు తప్పులన్నీ గుర్తుకొచ్చినాయి, నీకు దండం పెడతా,
ఈ పూర్వ జన్మలను ఎట్లాగో నేను గుర్తు చేయలే, కనీసం ఈ జన్మలనే నేను గుర్తు చేస్తా, నన్ను తొందరగా ఈ గర్భం నుంచి బయటపడే. తల్లి గర్భం ఏమన్నా మంచిగా ఏసీ తోటి ఉంటుందా? విశాలంగా ఉంటుంది, ఊపిరాడకుండా కాళ్ళు మీదికి తలకాయ కిందికి ఉంటుంది, ఉల్టా పల్టా వేలాడి తీసబడి ఉంటారు. అలాంటి ఉల్టా పల్టా వేలాడి తీయబడేటువంటి గర్భంలో 9 నెలలు ఎవరయ్యా బతికిచ్చారు మిమ్మల్ని? ఎవరయ్యా మీకు ఆహారం పెట్టారు? ఎవరయ్యా మీ హార్ట్కి పంపు కొట్టి స్టార్ట్ చేశారు? ఎవరయ్యా చావి తిప్పారు? అక్కడ కారు పెట్టాం, చావి తిప్పితేనే కారు స్టార్ట్ అవుతుంది. ఎవరయ్యా మీ హృదయాన్ని చాలు చేశారు? చాలు చేయాలి కదా ఎవరొకరు. మీ యొక్క పిండం ప్రధానంలో మీ యొక్క ఆ గర్భస్థ శిశువులో ఎవరయ్యా హృదయాన్ని స్టార్ట్ చేశారు? ఎలా అయ్యా నీకు ఊపిరి అందుతుంది? ఎలా అయ్యా నీ కపటాలు కొట్టుకుంటున్నాయి? ఎలానయ్యా నీ దాంట్లో విటమిన్లు సమృద్ధిగా చెందుతున్నాయి? ఎలానయ్యా నీలో DNA ప్రవహించింది? ఎలానయ్యా రక్తం అలా ప్రవహిస్తుంది? ఎలానయ్యా ఇవన్నీ తయారైనాయి ఆర్గన్స్? ఎవరు తయారు చేశారయ్యా? మీరు పెట్టుకున్న కళ్ళద్దాలు ఎవడో గంట సేపు శ్రమ పడితేనే తయారైపోయినాయి. మరి లోపల మీ శరీరం ఇంత పెద్దగా ఎవరయ్యా తయారు చేశారు? అప్పుడు చెప్తున్నారంట, భగవంతుడికి ప్రామిస్ చేస్తామట, మనం నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా, అయ్యా జర నన్ను దోలేయి బయటకు పోయినాక నీ నామం తీసుకోకపోతే నా పేరు ఇంకొకటి పెట్టిగా పోయి నుంచి నీదే రామ 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 ఉల్లి నీదే చేస్తా అని చెప్తామట మనం. కానీ మనతో పాటు మాయ ఉంటుంది, గర్భస్థ శిశువుకి మనతో పాటు మాయ ఉంటుంది. అది బయట కూడా ఉంటుంది, లోపట ఒక మాయ ఉంటుంది. ఈ బయట తల్లి కడుపు బయటనే మాయ ఆవరించి ఉంటుంది, అమ్మవారి యొక్క శక్తి. అది పట్టేసుకుంటుంది పుట్టగానే కలా ఏడు చూడు పట్టుకుని పట్టే నవ్వుతారా? పుట్టగానే ఎవరైనా నవ్వుతారా? నవ్వితే ఆడు వింత శిశువు. ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో నవ్వారు అనుకోండి, అబ్బో ఈయనేదో నవ్వుతున్నాడయ్యా పుట్టగానే, ఈయనేదో సిద్ధ పురుషుడో ఏ పురుషుడో దానికి కొబ్బరికాయలు కొట్టి దండలు వేసేస్తారు అప్పుడే మనల్ని, అవునా కదా? సో అంటే ఈ భౌతికమైన ప్రపంచంలో మనుషులం ఎలా ఉన్నామంటే, పుట్టగానే మనల్ని మాయ ఆవహించేసి మన ఆ భ్రమణ నుంచి బయటపడిపోతారు. అలా మర్చిపోయాం మనం భగవంతుని, అలా మన సాంప్రదాయాన్ని మర్చిపోయాం మనం అందరం. ఏమనుకుంటున్నాం తెలుసా? ఇప్పుడున్నదే మన జీవితము, ఇప్పుడు మనం గడుపుతున్న వ్యవహారమే పెద్ద వ్యవహారం, మనం ఉంటున్నటువంటి కులమే పెద్ద కులం అనుకుంటున్నాం. అసలు కులాలు లేవండి బాబు. ఈ బుక్లో మీరు ఏ పేజీలో తిరిగేసి చూసినా ఎక్కడ కూడా కులం ఉండదు. కులం గురించి ఎవరైనా మాట్లాడితే అది శుద్ధ తప్పు, అది కులమే లేదు. మరి కులాలని ఆడికెళ్ళి వచ్చినాయి? కృష్ణుడు యాదవుడు కాదా? ఆయన కులం లేదా? కాదా? సపోర్ట్ చేయరు. అవును కదా? యాదవుడని ఎవరు చెప్పారు? యాదవుడని పరులే చెప్పారు. భగవంతుడు ఎప్పుడు నేను యాదవుడని చెప్పుకోలేదు. యాదవ యాదవ. సో భగవంతుడికి ఎప్పుడు కూడా ఆ పట్టింపు లేదు. కానీ మీరు ఈ భగవద్గీతలో మీరు ఏ పేజీ తిప్పినా కూడా భగవంతుడు కులాల గురించి మాట్లాడలేదు. భగవంతుడు ఏం మాట్లాడారండి? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. సో భగవంతుడు ఏం చెప్తున్నారు? నేను 4 వర్ణాలని సృష్టించానండి, కాకపోతే ఆ 4 భాగాలు పెట్టారు ఇలాగా 1 2 3 బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. కాకపోతే ఎట్లయితే ఒక క్లాస్లో 60 మార్కులు వచ్చిన వాళ్ళని ఏమంటారు? ఫస్ట్ క్లాస్ అంటారు. 50 మార్క్స్ వచ్చిన వాళ్ళని ఏమంటారు? సెకండ్ క్లాస్ అంటారు. 40 మార్క్స్ వచ్చిన వాళ్ళని ఏమంటారు? 30 మార్క్స్ వచ్చిన వాళ్ళని ఏమంటారు? ఫెయిల్ అంటారు. అవునా? సో అట్లా మనము ఎక్కడ పుట్టామో అని సంబంధం లేదు. మన యొక్క గుణాలు, మనం ప్రవర్తిస్తున్న తీరు, మన యొక్క కర్మ ఎలా ఉందో ఆ కర్మని బట్టి, మన యొక్క గుణాన్ని బట్టి భగవంతుడు ఆ కేటగిరీలోకి పంపించేస్తారు. భగవంతుడు అలా నిర్ణయిస్తారు మన కేటగిరీని. సో కాబట్టి ఎవ్వరు కూడా ఇబ్బంది పడద్దు. ఎవ్వరు ఏ జన్మలో పుట్టినా, ఎవ్వరు ఏ స్థానంలో జన్మ తీసుకున్నా కూడా వారు బ్రాహ్మణులుగా గతించడానికి మనకి అవకాశం ఉంది. ఇస్కాన్ అదే చేస్తుంది ఈరోజు. ఇస్కాన్లో మేము చేరి 18-20 సంవత్సరాలు అవుతుంది. చాలా మంది అంటారు మన దాంట్లో ఇట్లా అట్లా అని. నాకు నచ్చిన విధానం ఏంటి, ఇస్కాన్లో ఎలా ఉంటుందో చెప్తాను. నాకు నచ్చడానికి కారణమే, ఇస్కాన్లో ఎవరిని కూడా దూరంగా చూడడు,
ఈ రోజు వరకు కూడా నా కులాన్ని ఎవరు అడగలేదు ఇస్కాన్లో. ఇక్కడున్న ప్రభుపాద ఇస్కాన్ స్థాపించిన వారు, వారి పరంపర, దాని తర్వాత చైతన్య మహాప్రభు భగవంతుడి నుంచి వచ్చిన పరంపర, ఇక్కడ ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఎవరైతే ఏం జపం చేస్తున్నారో హరే కృష్ణ మహామంత్ర జపం, నేను కూడా ఇప్పటికి అదే జపం చేస్తున్నా, రేపు మీరు కూడా అదే చేస్తున్నారు. భేదం లేదు. భగవంతుడి దర్శనం, మీరు ఇస్కాన్ మందిరాలు కొన్ని కోట్ల రూపాయలతో కట్టినవి ఉన్నాయి. మీరు బెంగళూరు కానీ చాలా చాలా పెద్ద పెద్ద ప్రాంతాలకు వెళ్తే, ఇప్పుడు మాయాపూర్ కానీ లేకుంటే బృందావన్ వెళ్తే 24 hours/7 కిచెన్స్ నడుస్తూనే ఉంటాయి. బెంగళూరులోనైతే మీరు 24/7 అది వాళ్ళు కిచెన్స్ వండుతూనే ఉంటారు. 10 లక్షల మందికి రోజు అన్నం పెడతారు వాళ్ళు. అక్షయ పాత్ర ఉంది అక్కడ ఇస్కాన్ నుంచి. అయితే మీరు చూడండి, ఇస్కాన్లో సమానత్వం ఉంటుంది, ఎవరిని కూడా దూరం కొట్టరు. కొబ్బరికాయలు కొట్టు, పసుపేయు, కుంకుమ జల్లు, మీదికి జల్లు, కిందికి జల్లు, ఇవన్నీ ఏముండే ఆడ. సమానంగా భగవంతుని దర్శించుకోవడం, భగవంతుని ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని తీసుకోవడం. మీరు ఇస్కాన్ దేవాలయాలు కనుక దర్శిస్తే అక్కడ మీకు మొట్టమొదటిగా కనిపించేది పరిశుభ్రత, దాని తర్వాత సైలెన్స్. సైలెన్స్గా ఉంటుంది. మీకు చాలా వరకు పాజిటివ్నెస్ ఉంటుంది. అక్కడ కూర్చోవాలనిపిస్తుంది. ఆ విగ్రహాలను, శ్రీ విగ్రహాలను దర్శిస్తూ ఉంటే మనస్సు నిర్మలంగా అనిపిస్తుంది. ఎవ్వరు కూడా మిమ్మల్ని అటుండు అని అన్నారు. మీకు నచ్చినట్టుగా మీరు భగవంతుని ప్రార్థించవచ్చు. మళ్ళీ మీకు భోజనశాలలు ఉంటాయి అక్కడ. మనకు ఒక రకంగా, గురువులకు ఒక రకంగా, వేరే వాళ్ళకి ఈ విఐపి సెక్షన్లు ఏమి ఉండవు అక్కడ. మన పక్కనే మన గురువు కూర్చుంటారు, అందరు సమానంగా కూర్చుంటారు, అందరికి పెట్టేది మనకు పెడతారు. మన అక్కడ ఏం చేస్తారంటే ప్రతిరోజు ఆ రోజు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఎంత డొనేషన్ వచ్చింది, దాన్ని ఏ ఏ వాటికి వాడామని చెప్పేసి పొద్దున మంగళారతి 4:30కి అవుతుంది. ప్రపంచంలోని అన్ని ఇస్కాన్ మందిరాల్లో పొద్దున 4:30 మంగళహారతి అవుతుంది. 5:30 వరకు అయిపోతుంది. నరసింహారతి, తులసి హారతి అన్నీ అయిపోయిన తర్వాత 5:30కి అందరు ఇలా కూర్చోబెట్టి అదే మార్నింగ్ చెప్పేస్తారు, ఈ రోజు ఇస్కాన్కి ఇంత డొనేషన్ వచ్చింది, ఈ రోజు వీరి సేవల్లో ఉన్నారు, ఈ రోజు ప్రసాదం ఎవరు స్పాన్సర్ చేశారు, వాళ్ళ పేరుతో సహా అక్కడ బోర్డులో చెప్పేస్తారు. వాళ్ళు అంత క్లియర్గా ఉంది. భగవంతుడికి ఏమి ఇష్టం అంటే, భగవంతుడికి అలంకరణ ఇష్టమే, భగవంతుని అందంగా తీర్చిదిద్దుకోవడం ఇష్టమే. భగవంతుడి యొక్క భక్తులు ఎలా తయారు చేస్తే అలా తయారైపోతాడు ఆయనకి అది ఇష్టమే. కానీ భగవంతుడు ఏం కోరుకుంటున్నాడయ్యా మన నుంచి అంటే, మన నుంచి కోరుకుంటున్న కానుకలు పెద్ద పెద్దవి కావు. భగవంతుడు ఏం కోరుకున్నా అంటే, నువ్వు మనిషిలాగా మారి నా యొక్క ప్రేమలో పడాలి, నన్ను నా దగ్గరికి వచ్చేయాలని భగవంతుడి కోరిక, నాలాగా మారాలని భగవంతుడి కోరిక. ఒక తల్లి ఏమనుకుంటారో, తన పిల్లలు తన దగ్గరికి రావాలని, తన దగ్గర ఉండాలని ఎలా కోరుకుంటారో, భగవంతుడు కూడా మన తండ్రి. పితాహమస్య జగత దాత మాతా పితామహ. నేను ఈ భౌతిక సృష్టికి, ఈ యొక్క ఆధ్యాత్మిక సృష్టిని తండ్రినని. ఎందుకంటే భగవంతుడు తనకి నచ్చేటువంటి భక్తుడు ఎలా ఉండాలో చెప్తున్నారు ఇక్కడ. ఆ విషయాల గురించి మనం చర్చిస్తున్నాం. లాస్ట్ వారం కూడా చర్చించాం. అద్వేష్ట అంటే ఎలాంటి ద్వేషం ఉండకూడదు, ద్వేషాన్ని తీసేయాలని చెప్తున్నారు. ఈర్ష్య ఉండకూడదు. అవునా, ద్వేషభావం, అద్వేష్ట ద్వేషం ఉండకూడదు. సర్వభూతానం, అది ఎవరి పట్లనో, మీరు మీ కూతురు పట్లనో, మీ కుటుంబం పట్లనో, ప్రభుజీ పట్లనో కాదు ద్వేషం లేకుండా ఉండడం. ఏమంటున్నారు భగవంతుడు చూడండి, మన గ్రంథం ఏం చెప్తుందో చూడండి. అద్వేష్ట సర్వభూతానం, అన్ని భూతాల పట్ల దయ కలిగి ఉండాలి, ద్వేషం కలిగి ఉండొద్దు, ఈర్ష్య కలిగి ఉండొద్దు. నీ దాంట్లో ద్వేషం అలానే ఉంచుకొని, ఈర్ష్య అలానే ఉంచుకొని, నిన్ను నువ్వే మాత్రం ప్రేమించుకొని, నీ పక్కన వాళ్ళని, నీ కుటుంబాన్ని మాత్రమే మంచిగా చూసి, ఇతరులే ముట్టకు, ఇది చెయ్యదు, ముట్టకు, ఆయన అంటే మా పిల్లవాడు, ఈయనంటే మా వాళ్ళు అనే భావన నుండి మీరు ఎంత భగవంతుడు చేసినా హీస్ క్లోజ్ హైస్. భగవంతుడిని మాత్రం మీరు చూస్తారు, మిమ్మల్ని భగవంతుడు చూడరు. ఇది స్పష్టం. భగవంతుడు కోరుకునేది అదే. మీరు మంచిగా తయారై వచ్చారా, పెద్ద పెద్ద 7 వారాలు నగలేసుకున్నారా, పట్టు చీర కట్టుకున్నారా, మంచి ధోతి పైజామే పట్టు వస్త్రాలు వేసుకున్నారా, మీకు మంచి పెద్ద పెద్ద బంగారం తాంబూలలో బంగారం ఆభరణాలు తీస్తున్నారా, भगवान ने कुछ भी नहीं देखता। क्या देखता भगवान ने? शुद्धत्व के लिए स्वच्छता सो मन देखता है। भगवान ने देखता है कि आपका मन में
నీకు ఇతరుల పట్ల ద్వేషం ఉందా? నిన్ను నువ్వు మాత్రమే గౌరవించుకుంటే ఇతరులకి గౌరవం ఇవ్వనేవో. నిన్ను తప్ప ఇతరులను నువ్వు అసలు ప్రేమించవు. ఇప్పుడు భగవంతుడికి ఏం నచ్చుతుంది? భగవంతుడు అదే చెప్తున్నారు, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, ఇతరుల్ని ప్రేమించేటువంటి మనసు ఉండాలి, అప్పుడే నువ్వు నన్ను అర్థం చేసుకోగలుగుతావు అంటున్నాడు భగవంతుడు. ఒకవేళ నిన్ను నువ్వు ప్రేమించుకొని నీ కుటుంబాన్ని ప్రేమిస్తే కొద్దిగా, ఎంతవరకైతే నిన్ను ప్రేమించుకొని కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు అంత మాత్రమే అర్థం చేసుకుంటావు నన్ను. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నారు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. నా యొక్క జన్మ, నా యొక్క కర్మల్ని గురించి అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. మీరు చూడండి, ఏ దేవతనైనా ఈజీగా భక్తి చేయొచ్చు, కానీ కృష్ణ భక్తి పొందాలంటే మాత్రం మీరు చాలా వరకు, మీరు అసలు అల్టిమేట్ భక్తి ఇది. మీరు ఇంకా దీని తర్వాత ఏం లేదు. ఇంకా భగవంతుడు అదే చెప్తున్నారు భగవద్గీతలో. ఏమంటున్నారు, సో నాకన్నా గొప్పవాడు కానీ గొప్ప వస్తువు కానీ ఈ సృష్టిలో ఇంకేం లేదు తెలుసుకోవడానికి. నేనే లాస్ట్, నేనే ఎండింగ్. ఇంకా సో మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ అని చెప్తున్నారు. మత్తపరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. ఎంత మంచి చెప్తున్నారు భగవాన్. ఈ సూత్రమున ఎట్లయితే దారి లోపల ఈ మనులన్నీ, ఈ ముత్యాలన్నీ ఎట్లయితే గుచ్చబడి ఉన్నాయో, అట్లానే ఈ సర్వం, ఈ లోకాలన్నీ ప్రతి ఒక్కటి కూడా నాలోనే దాచి ఉంది. ఈ సృష్టి లోపల ఆధ్యాత్మిక సృష్టి, భౌతికమైన సృష్టి రెండు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక సృష్టి ఇంత అయితే, భౌతికమైన సృష్టి ఇంత అయితే ఆధ్యాత్మిక సృష్టి అనలేనంత ఉంది. ఎనలేని లోకాలు ఉన్నాయి ఆధ్యాత్మిక లోకాలు. సో భగవంతుడు అదే చెప్తున్నారు. సో కాబట్టి భగవంతుడికి ఏమి ఇష్టము? ఇలా స్వచ్ఛమైన వాళ్ళు ఇష్టం. అందుకనే భగవంతుడు యశోద తర్వాత నంద మహారాజు వాళ్ళు 12,000 సంవత్సరాలు తపస్సు చేశారంట, నీవు నాకు పుత్రుడిగా పుట్టాలని. పుత్రుడిగా పుట్టాలి, నేను ఎత్తుకోవాలి, నేను కొట్టాలి, నువ్వు పరిగెత్తుతుంటే చూడాలి, చిటికి చిటికి చిటుకుని ఉరుకుతుంటే పట్టుకోవాలి, తింటావు మట్టి తినమ్మా, పట్టుకోవాలి, కొట్టాలి, వెన్నంత ఇటు పూసుకోవాలి. అవును, అసలు ఎంత గాలి చేశాడు కృష్ణుడు. ఈ వేరే వాళ్ళ ఇంట్లోకి ఆ ఎండ కుండలని వలగొట్టాలి. అవునా, వాళ్ళ ఆకిట్లో మొత్తం ఎన్న కుండలు తీసుకొచ్చి ఆకిట్లో అలుగు చల్లాలి. అవునా, ఒక్కొక్కసారి వాళ్ళు ఏదో చేస్తుంటే ఒకసారి కృష్ణుడు అక్కడ దాంట్లో టాయిలెట్ పోయడం, ఎవరైనా స్నానం చేస్తుంటే ఆ బాత్రూంలోకి లాకులు పెట్టి రావడం, దడ దడ ఎంత నూగి నెల్లకపోవడం, కూర చేసి ఇట్లా పోసుకుంటే ఆ బిందె ఎత్తుకుపోయే వరకు కూరని బయలేసేయడం. అవునా, ఆ దూడలకి తోకలకి ఆ పండుకున్న మంచం కాడికి దూడని తీసుకొచ్చి ఆ జుట్టుని ఆ దుడ్డకి ముడేయడం, అది గుంజుకొని ఉరకడం. సో ఇలా భగవంతుడు చాలా చాలా చిలిపి చేశారనమాట. అసలు కృష్ణుడి కథలు మనం కార్తీక మాసంలో నేను చెప్తాను, దామోదర మాసం అని ఉంటుంది. కార్తీక మాసం వింటే చాలా ఆనందం అనిపిస్తుంది. भगवान का लीला कैसा होता है, कृष्णा का रोम रोम भी ऐसा रहता है कि इट विल बी कैसा रहता, सब लोगों को प्यार से सब जुड़ाना है, प्यार से निभाना है. भगवान का मतलब है, कृष्णा का मतलब है प्यार बांटना है, प्यार देना है, प्यार बांटना है. ప్రేమ ఇవ్వాలి, ప్రేమ తీసుకోవాలి. కృష్ణుడు అంటే నాది, భగవంతుని అందరినీ ప్రేమించాలి. మామిడి పళ్ళు అమ్మొస్తుంది ఒక ఆమె, మామిడి పళ్ళు ఆమె చేస్తారు, మమ్మ పప్ప ముజే మాంగ్ మాంతా మాంగో. ఇన్ని ఆయన బుట్టలో ఎన్ని వడ్లు తీసుకుపోయినా ఇక్కడ పెట్టి సరిపోతాయి. అచ్చా, మా నాన్న బుట్ట ఇస్తే బుట్ట తిరిగి ఇచ్చింది ఆయన. అచ్చా మేబీ ఫల్ లేతాం, నేను కూడా మామిడి పళ్ళు తీసుకుని పోయి ఆయన దబా దుంకి ఆ 2 చేతులు పెట్టుకుని టక్ 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 ఊరుకుంటూ వచ్చి, ఇగో అమ్మ నేను కూడా ఇచ్చిన, వీటికి ఎన్ని వస్తాయి అన్ని. ఎంత అమాయకత్వం అంటే ఆమె అంటది, చిన్న చేతులు ఏం రాలేవు, 3 అట్లెత్తులు కూడా రాలేవు. అప్పుడు ఆమె అంటది, ముష్కిల్ నే ఏ మేరే లియే బహుత్ హై, సో ప్యార్ సే ఆప్ లేకే అనగానే అది తీసుకెళ్ళి అందులో వేస్తారు. ఆ బుట్ట మామిడి 3-4 మామిడి పళ్ళు ఇస్తే ఇట్లా పట్టుకొని వస్తారు ఆయన. ఇటు తిరిగానే ఏమైతే ఆ బుట్ట నిండా మొత్తం నగలు అయిపోతాయి. అప్పటి వరకు ఆమె అనుకుంటా, అంటే యాక్చువల్లీ ఆమె
కథలో ఉంది అది. ఆమె రోజు కృష్ణుని చూడడానికి వస్తుందంట. ఆమె అక్కడి నుంచి గేట్ నుంచి ముందు నుంచి పోతే ఆ వాసన, మామిడి పళ్ళ వాసన కృష్ణుడు ఊరికి వస్తాడు. మ్యాంగో వాళ్ళ ఊరికి వస్తుంది. అంటే భగవంతుడు అందరినీ కరుణించడానికి. మీరు చూడండి కృష్ణుడు కానీ భగవంతుడు మీరు ఎప్పుడైనా చూడండి, గొప్పగా రాజా మేడలు కట్టుకొని పెద్ద పెద్ద ధనవంతులకి ఎప్పుడు కరుణ చూపలేదు ఆయన. శబరి కూడా శబరినే వెతుక్కుంటూ వచ్చారు భగవంతుడు. ఆమె కూడా ఏమైనా కోటీశ్వరరాలు, రాజు కుమార్తెనా? కాదు. ఇంకెవరున్నారు చెప్పండి? వాలి, దాని తర్వాత సుగ్రీవుడు, ఆంజనేయ స్వామి, ఇంకెవరున్నారు? మన రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి, రత్నాకరుడు ఆయన పేరు. దొంగ, ఆ దొంగని కూడా దొరలాగా మార్చేస్తారు. నాకు ఎవరిని కరుణించాడు మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బాగా ధనం ఉండి ధనంని నేను సమర్పిస్తా అనుకునే వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కటాక్షము, భగవంతుడి యొక్క కృప దొరకలేదండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. తాను తగ్గి తాను భగవంతుడి లాగానే ఉండి తనకు కూడా ఇవన్నీ పట్ల వ్యామోహం లేకుండా తృప్తిగా ఇది ఏది ఉన్నా అది నువ్వు ఇచ్చావు, నేను నా యొక్క సుకృతికి నువ్వు ఇచ్చావు, దాన్ని నేను మళ్ళీ తిరిగి నీ సేవలో కొద్ది పెట్టాలనుకునే వాళ్ళకి భగవంతుడు యథారూపంగా కనిపించిన సంఘటనలు కోకొలలు ఉన్నాయి. మీరు చూడండి, శ్రీరామదాస్ తీసుకోండి, ఆయన గొప్ప వ్యక్తి కాదు. ఏమంటారు ఆయన? ఓ రామ నీ నామెంతో రుచిరా. ఆయన తన కోసం పదవినే త్యాగం చేసేసారు, వదిలేశారు ఆయన. అందుకని భగవంతుడికి ఏమి ఇష్టం అంటే, భగవంతుడి యొక్క భక్తుడికి ఏమి ఇష్టం అంటే, భగవంతుడు తనకి ఎలా ఉండాలి అనుకుంటున్నాడంటే, భగవంతుడికి ఒకసారి నారద మహర్షి అడుగుతారు, అయ్యా అందరికి మీరంటే ఇష్టమే, మరి మీకెవరు ఇష్టము? మీకంటే ఎవరొకరు ఇష్టం ఉంటారు కదా. అంటే భగవంతుడు ఆయన ఈ సృష్టిలో అందరు ఇష్టమే భగవంతుడికి. చీమ, దోమ, కుక్క, నక్క, పిల్లి, మానవుడు అందరూ ఇష్టమే భగవంతుడికి. ఎందుకంటే భగవంతుడు అన్ని భూతాలని సమానంగా చూడాలి కాబట్టి అన్ని భూతాలకి సమానంగా అందేలాగా వెలుతురు పెట్టారు, అన్ని భూతాలకి సమానంగా అందేలాగా శ్వాస పెట్టారు, అన్ని భూతాలకు అందేలాగా చంద్రుణ్ణి పెట్టారు, అన్ని భూతాలకు అందేలాగా భూమిని పెట్టారు. భూమిని తాకకుండా మనిషి ఏ ప్రాణి అయినా ఏదైనా పనిచేస్తుందా అండి? గాలి పీల్చకుండా ఏ మానవుడు, ఏ జంతువు అయినా, ఏ ప్రాణి అయినా కానీ బ్రతకగలుగుతుందా అండి? ఈ వెలుతురుని ఉపయోగించుకోకుండా, చంద్రుడిని, సూర్యుని ఉపయోగించుకోకుండా ఈ భూమి మీద ఏ సృష్టి అయినా జరుగుతుందని మీరు గుర్తు? ఏది జరగదు. ఈ సృష్టిలో ఏది జరగదు. కట్టే గుర్చి జరగదు, ఈ మైకు ఏది కనుగోబడదు, పంచభూతాలు లేకుండా ఏది జరగదు. ఇదంతా కూడా పంచభూతాలతోటి తయారయ్యేది. ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి. కట్ట ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి. కాబట్టి ఈ పంచభూతాల్ని భగవంతుడు అందరికీ సమానంగా పంచారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, భగవంతుడు అదే చెప్తున్నారు, అందరినీ సమానంగా చూసేటువంటి భావన కావాలి, ఎటువంటి ద్వేషం ఉండకూడదు, అందరినీ దయతో చూడగలరు. దయ అంటే ఎలా ఉండాలంటే, ప్రతి చిన్న ప్రాణి పట్ల కూడా ఉండాలి దయ. మీ కొడుకుల పట్లను, పిల్లల పట్లనే దయ చూపించి ఇతరుల పట్ల దయ చూపించకపోతే మీరేమయ్యా నాకు చేసేది పూజ? మిమ్మల్ని ఎవరు చేయమంటున్నారు పూజ? ఎవరు అమ్మవారి పేరు చెప్పి మన అక్కడ కృతువులు చేస్తారండి. చాలా తప్పండి అవి, చాలా చాలా తప్పు. ఏ శాస్త్రంలో కూడా లిఖించబడలేదు. అమ్మవార్ల పేర్లు చెప్పి వాళ్ళకి బలి ఇవ్వడం అనేది అది అత్యంత కిరాతకమైనటువంటి చర్య. అది అశాస్త్రీయమైనది. శాస్త్రీయమైనది కానీ భగవంతుడు ఇక్కడ స్వయంగా చెప్తున్నారు కదా, అద్వేష్ట సర్వ భూతానాం, అన్ని భూతాలని దయతో చూడమంటున్నారు భగవంతుడు. ఎట్లుండాలంటున్నాడు? కరుణ ఉండాలయ్యా, కరుణ, మైత్రి, స్నేహం ఉండాల, కరుణ భావన ఉండాలి, కరుణ ఉండాలి. కాబట్టి భగవంతుడు ఏ జీవిని హింసించమని చెప్పట్లేదు. కాబట్టి ఏ జీవిని హింసించినా భగవంతుడు ఒప్పడు, మెచ్చడు, మీకు మంచి జరగదు. వచ్చి మీరు చూడండి, మీరు రోజు ఒక మందు తాగే అలవాటు ఉంది. నేను ఆల్కహాలిక్ అనుకోండి, అయ్యా నాకు లివర్ మంచలేదు, కిడ్నీలు సరిగా లేవని చెప్పేసి డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటారు డాక్టరు? మందు మానం, అన్ని క్లీన్ అయిపోతాయి అంటారు. అవునా కదా?
రోగం కొని తెచ్చుకునే అలవాటు మన దగ్గర ఉండి డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏం చేస్తారు? మీ అలవాటుని మానుకోమంటారు కానీ రోగం నయం చేస్తా అని చెప్తారా? రోగం ఆటోమేటిక్గా నయం అయిపోతుంది ఎప్పుడు? మీ అలవాటుని మార్చుకున్నప్పుడు కదా ఆ రోగం మాయం అయిపోతుంది. భగవంతుడు అదే చెప్తున్నారు, అన్ని భూతాలని గౌరవించండి అయ్యా, కరుణ చూపండి అయ్యా. కేవలము మీరు మిమ్మల్ని మీ పిల్లల్ని మాత్రమే కరుణతోటి దయతోటి చూసి మిగతా జీవుల్ని చూడకుండా మీరు ఏ పండుగ చేసుకున్నా దాన్ని తోలుకొచ్చి దడ దడ గుంజుకొచ్చి అది ఎంత కొట్టుకున్నా సరే అది రక్తం అడుగులో ఉంటే ఆ రక్తం అడుగులో గిలగిల కొట్టుకుంటే దాని మాంసాన్ని ఒక పూటకి భోజనం వండుకొని తింటే ఏం కరుణనయ్యా ఇది? మీకు దయ ఉందా అసలు? మీరు నాకు భక్తి చేస్తారు, మీరు నాకు వచ్చి అయ్యా నాకు ఇది, అయ్యా నాకు అదైంది, అయ్యా నాకు ఇదైంది, అయ్యా మా కొడుకులు, ఎవరు కాపాడతారు మిమ్మల్ని? భగవంతుడు సమాన న్యాయం చేయాలి కదా. దాన్ని మీరు శిక్షించినప్పుడు అది ఎంత అయితే బాధ అనుభవించిందో ఆ బాధని మీరు కూడా అనుభవించాలి కదా సృష్టి ధర్మం ప్రకారం. నేను ఒకరిని నేను హత్య చేశాను అనుకోండి, నన్ను ఈ చట్టం విడిచిపెడుతుందా? ఏ గురువు మంచి పని చేసిండు, ఏ పోపో అని విడిచిపెడుతుందా? ఏం చేస్తారు? ఈ భౌతికంలో మనకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు నన్ను శిక్షిస్తాయి. మరి మనకు కనిపించని చట్టాలు కూడా ఉన్నాయండి, ప్రకృతి చట్టాలు. అవి ఒక జీవిని ఒక జంతువుని మనం హింసించినప్పుడు ఆ జంతువు యొక్క మాంసాన్ని మనం ఆహారంగా తీసుకుంటున్నప్పుడు ప్రకృతి శిక్షిస్తుందా శిక్షించదా? భగవంతుడి దాకా ఓన్ అవసరం లేదు, ప్రకృతి శిక్షిస్తుంది. మనందరం కూడా చదువుకుంటున్నాం, చదువు సంస్కారాన్ని ఇస్తుందంటే దయని కోల్పోమని ఎక్కడ చెప్పలేదు. కానీ దయని కోల్పోయేటువంటి చదువులు ఈరోజు మనం చదువుకుంటున్నాం. అందులో మనకి మన తల్లిదండ్రులంటే దయ లేదు, మన చోటి వాళ్ళంటే దయ లేదు, మన స్నేహితులంటే దయ లేదు, పెద్దవాళ్ళంటే దయ లేదు, స్నేహం లేదు, గౌరవం లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా మీ అందరికీ? కేవలం జంతు మాంసాన్ని తినడం వల్ల జంతు లక్షణాలు వస్తాయి. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యాపిల్ ఉందనుకో, యాపిల్ తింటే యాపిల్లో ఉండే లక్షణాలు మీకు వస్తాయా రావా? ఈజ్ ఇట్ ఆర్ నాట్? వస్తాయా రావా? ఒక యాపిల్ తిన్నారు మీరు, ఒక యాపిల్ తింటే ఆ యాపిల్లో ఉండే లక్షణాలు మీకు వస్తాయా రావా? వస్తాయా? ఎంతమంది చెప్తున్నారు వస్తాయని? మరి ఒక జంతు మాంసం తింటే జంతువులో ఉండే లక్షణాలు వస్తాయా రావా? మరి మీరు జంతు మాంసం తిని జంతువులా తయారవుతారా? ఏం తినాలి? ఎన్నో శాకాహారాలు ఇచ్చారు భగవంతుడు. శాకాహారం అంటే ఏంటి తెలుసా? ఆ పేరులోనే ఉంది సంస్కృతంలో. ప్రభు అయిపోయిందా? శాకాహారం అంటే శాఖలుగా రావాలి అది. మీరు చూడండి, ఒక విత్తనం పెడితే శాఖలు వస్తున్నాయా లేవా? ఒక విత్తనంకి ఒకటే విత్తనం మొలుస్తుందా? ఒక విత్తనంకి ఎన్ని విత్తనాలు వస్తున్నాయి? ఆ చెట్టు వేప చెట్టు ఒకటే విత్తనంతో మొలిసిందా? ఆ వేపకాయలు ఎన్ని ఉన్నాయి అన్ని మొలిసాయా? శాఖలుగా రావాలి ఆహారం. ఒక్క విత్తనం పెడితే ఇన్ని ఆకులు వస్తాయి. ఒక్క కాకరకాయ విత్తనం పెడితే బోలెడు కాకరకాయలు వస్తాయి. ఒక్క ఆలుగడ్డ పెడితే బోలెడు ఆలుగడ్డలు వస్తాయి. ఒక్క టమాటా విత్తు పెడితే బోలెడని టమాటాలు, బోలెడని విత్తులు అని మీరు కౌంట్ చేయలేనని అన్నీ వస్తాయి. అది భగవంతుడు తీసుకోమంటున్నారు. శాఖలుగా వచ్చినటువంటి వాటి నుంచి గ్రహించండి అని చెప్తున్నారు ఆహారాన్ని. అందులోనూ ఇంకా మనకి లక్షణాలు ఉన్నాయి కొన్ని. మనం సాత్వికమైన ఆహారం వల్ల మన లక్షణాలు ఉన్నాయి. మీ పళ్ళు ఇలా ఉన్నాయా, ఫ్లాట్గా ఉన్నాయా? ఇలా సమానంగా ఫ్లాట్గా ఉన్నాయా, ఇలా కూరల్లాగా ఉన్నాయా? మీ అందరికి ఫ్లాట్ ఉన్నాయి. ఆవు యొక్క దంతాలు ఎలా ఉంటాయి? మీరు చూడండి, సాత్వికమైన ఆహారం తినే జంతువుల యొక్క పళ్ళు కూడా ఫ్లాట్ గానే ఉంటాయి. కేవలము మాంసం తినే జంతువులకు మాత్రం భగవంతుడు సపరేట్ గా కూరలు ఇచ్చారండి. మనం జంతువులమా? కాదు కదా. అంటే దాని మన మీనింగ్ ఏంటి? మీరు సాత్వికమైన ఆహారం తినాలండి, మీరు జంతు మాంసం తినద్దండి. జంతు మాంసం తింటే జంతువులాగా తయారైపోతారండి. జంతువుకి ఎటువంటి కఠోరమైన మనస్సు ఉంటుందండి. సమాజంలో ఇప్పుడు మనకు నవ్వొస్తుంది కానీ ఒక కన్న తండ్రి కన్న కూతుర్ని పాడు చేసే స్థితికి సమాజం ఎందుకు దిగజారిపోయిందండి? జంతు లక్షణాలండి. ఒక జంతువు తనకి పుట్టిన పిల్లలతోటే సెక్స్ చేస్తుందండి. ఒక జంతువుకి దయ ఉండదండి, ఒక జంతువుకి ద్వేషం ఉండదండి, ఒక జంతువుకి ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తాయండి.
ఎక్కడంటే అక్కడ విసర్జిస్తాయండి, ఎక్కడంటే అక్కడ ఉమ్మేస్తాయండి, ఎక్కడంటే అక్కడ పరిశుభ్రత ఆ రొచ్చులోనే ఆ రొంపిలోనే పడుకుంటాయండి. అవే లక్షణాలు మనకు కూడా వచ్చినాయండి, అందుకని మనం ఇట్లా పాడైపోతున్నామండి అని నేను చెప్పట్లేదు, గురువులు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నారు. జంతువు నుంచి జంతు లక్షణాలే వస్తాయి, వేరే లక్షణాలు రావు. మీరు చూడండి, నేను చాలా వరకు చెప్తుంటాను, ఇది ఎందుకు చెప్పకూడదు అంటే మనం పాడైపోతున్నాం. ఎవరి మనోభావాల్ని తక్కయ్యడానికి కాదు, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారి ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది, నాతో సహా అందరికి. ఒక హెన్ను ఉందనుకోండి, ఒక కోడి, అది 3 నెలలు పడుతుంది, 120 నుంచి 160 రోజులు పడుతుంది ఒక 1 kg కావాలంటే. కానీ పర్మటైజ్ చేసి దానికి ఇంజెక్షన్ ఇచ్చి అది 45 daysలో 1 kg అయ్యేలాగా చేస్తారు. దాన్ని హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ సిస్టమ్ అంటారు సైంటిఫిక్ గా. హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ సిస్టమ్ వల్ల ఆ తోలు ఇదంతా అయిపోయి ఆ కండరాలన్నీ ఉబ్బిపోయి అది ఇదైపోతుంది. ఆ కోడిని తీసుకుపోయి ఆడ ఎత్తేస్తే ఆడ నుంచి జరగదు, అది ఎగరదు కూడా ఎగరదు. అది దాన్ని తీసుకొచ్చి కొట్టిపించుకొని తినే వరకల్లా ఆ 160 రోజుల్లో రావాల్సిన కోడి లక్షణాలు మనకు కూడా గంతే. 6వ తరగతిలో ఉన్న పిల్లగాడికి ఇంటర్లో ఉన్న ఆలోచనలు వస్తాయి. అవి ఏం రాను ఇప్పుడే గిట్ల పెడుతుంటే గట్లనే చేస్తాడు. మనం పెట్టే ఆహారం ఏంది మరి ముచ్చట? ఎందుకంటే ఆ హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ సిస్టమ్ ఫుడ్ తినడం వల్ల 10వ తరగతిలో ఉన్న ఆలోచనలు 5వ తరగతిలోనే వస్తాయి. ఇంటర్లో ఉండాల్సిన ఆలోచనలు మనకి 6వ తరగతి 7వ తరగతిలో వస్తాయి. పెద్ద వయసులో రావాల్సినటువంటి ఆలోచనలు 10వ తరగతిలోనే వస్తాయి. పిల్లలు చెడిపోవడానికి కారణం అదే ఫుడ్. అందుకని భగవంతుడు చెప్తున్నారు, సాత్వికాహార ప్రియ. భగవంతుడు ఏం చెప్తున్నా, సాత్విక ఆహారం తీసుకోవాలి, అది కూడా లిమిట్ గా తీసుకోవాలి. అందుకని 3 పూటలు పెట్టారు భగవంతుడు. పొద్దున ఎక్కువ తీసుకోమని చెప్తున్నారు శాస్త్ర ప్రకారం. ఎందుకంటే సన్ రైజింగ్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా అరుగుతుంది. పొద్దున ఎక్కువ తీసుకోవాలి, వి షేప్ లో ఉండాలంటారు. యాక్చువల్లీ పొద్దున ఎక్కువ తీసుకోవాలి, మధ్యాహ్నం కొద్దిగా, ఆ తర్వాత నైట్ కంప్లీట్ లైట్ గా. అలా చేయడం వల్ల ఏమవుతుందండి, ఆహారానికి భగవద్గీతకి ఏం సంబంధం సార్ మీరు ఇట్లా చెప్తున్నారంటే ఉంది. మన జీవనానికి ఏం సంబంధం అంటే ఉంది. అది మన జ్ఞానం మీద ప్రభావం చూపిస్తుంది. మనం భగవంతుడి పట్ల, సాంప్రదాయం పట్ల, దాని తర్వాత మన యొక్క శాస్త్రం పట్ల, మన యొక్క భక్తి పట్ల, ఆధ్యాత్మికత పట్ల మనకి పటుత్వం రాకుండా, దానిపైన కాన్సన్ట్రేషన్ లేకుండా చేసేస్తుంది ఇది ఫుడ్. అందుకని పిల్లలకి జాగ్రత్త చెప్తాను. నేనైతే ఎక్కడ పోయినా స్కూళ్ళకి, కాలేజీలకి నన్ను ఇన్వైట్ చేస్తే ఇదే చెప్తాను మొట్టమొదటిగా. ఫుడ్డింగ్ మీరేం చేయాలంటే మార్చి పడేయాలి. ఎప్పుడైతే టఫింగ్ ఎగ్జామ్స్ కి చదువుకుంటున్నారో మొత్తం నాన్ వెజ్ మానేయాలి. అది మందబుద్ధిని తీసుకొస్తుంది, నిద్రని తీసుకొస్తుంది, చదువునివ్వదు. వేడిగా ఆవు పాలు తాగండి, రోజు 1 స్పూన్ నెయ్యి తినండి. చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుకున్నప్పుడు మా గురువు చెప్పింది గుర్తుకుంది, నెయ్యి వృతేన వర్ధతే బుద్ధి క్షీణం ఆయుష్యేంద్రియానం. ఇది చెప్పారు నెయ్యి గురించి. నెయ్యి రోజు 1 స్పూన్ తినండి, ఆవు నెయ్యి, మీకు బుద్ధి పెరుగుతుంది అని, ఆయుష్ పెరుగుతుందని, మీ చర్మం ఎట్లాంటి క్యాన్సర్ రాకుండా ఉంటుందని. ముక్కులు బాగా జలుబేస్తే ముక్కులు ఇటొక చుక్క వేసుకొని పడుకోమంటారు నైట్. నెయ్యి ఏమైనా చేస్తుంది, అసలు క్యాన్సర్స్ ఏమున్నా క్యాన్సర్స్ వెళ్ళిపోతాయి. ఆవు పాలతో చేసిన మజ్జిగ, ఆవు పెరుగుతో చేసిన మజ్జిగ సర్వరోగ నివారణ. సో ఇవన్నీ ఎందుకంటే ఇది క్లాస్, కానీ ఇవన్నీ కావాలి భగవంతుడికి, ఇవన్నీ ఇష్టం. భగవంతుడు ఆవు పాలతోటి, వెన్నతోటి, పెరుగుతోటి, ఇవన్నీతోటి ఎందుకు ఆడుకున్నారంటే వాటితో భగవంతుడికి ఉన్న సత్సంబంధం ఏంటంటే భగవంతుడు వర్ణాశ్రమాన్ని ప్రేమిస్తారు. నేను చెప్తాను మళ్ళొకసారి వర్ణాశ్రమం అంటే ఏంటో. ప్రకృతి, గోవు ఆధారితమైనటువంటి వ్యవసాయంలో మనం అందరం ఉండాలని చెప్పేసి భగవంతుడికి ఇష్టం. ప్రకృతి మధ్య, పచ్చని చెట్ల మధ్య, పారుతున్న నీళ్ల మధ్య, వీటి నుంచి పాజిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. మీరు పచ్చని చెట్టుని చూడండి, మనకి తెలియనటువంటి ఆనందం వస్తుంది. పారుతున్న నీళ్ళని చూడండి, మీకు ఒక రకమైనటువంటి ఎమోషన్స్ వస్తాయి. అవన్నీ కూడా భగవంతుడు మనకు కనెక్ట్ చేసి పెట్టారు. అవి మనకు అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. సో ఇట్స్ ఇంపాక్చుయేషన్ ఎలా ఉంటుందంటే అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. అంటే అలాంటివి ఇంట్లో పెట్టుకోవాలి. మనం చూడండి ఎక్కడైనా ఫౌంటైన్స్ పెడతారు సిటీలలో, అది చూడగానే ఎంత అందంగా అట్టిపోతుంది మన చూపంతా. సో కాబట్టి పారే నీళ్ళని, గ్రీనరీని, ఈ చుట్టూ ఉండే వాటిని పరిశుభ్రంగా ఉంచడం విధంగా భగవంతుడు ఏం చెప్తున్నారు, శుభ్రత కూడా చాలా ఇంపార్టెంట్. ఇతర జీవిని కూడా
అలానే చూడాలి, దయతో చూడాలి, కరుణతో చూడాలి. మీరు మంచి కార్యం చేసుకోవాలనుకుంటున్నారు, మంచి శుభకార్యం చేయాలనుకుంటున్నారు, ఒక జీవిని తీసుకొచ్చి హత్య చేస్తే అది శుభకార్యం అవుతుందా? రక్తపాతం జరిగితే శుభం అవుతుందా, చెడు అవుతుందా? మంచా చెడు? రక్తపాతం జరుగుతాయి మంచా? రక్తపాతం వీటిలో పోసుకొని రోజు బొట్టు పెట్టుకుని పోవాలి, మంచిది అయితే. ఎక్కడ మంచిది కాదండి, దాని ఆత్మ అక్కడే తిరుగుతుంది కొట్టుకుంటూ. ఇది ఎలా శుభం అవుతుందండి? అందుకే నేను ఎక్కడ పోయినా ఇదొక మాట కూడా చెప్తాను. మీరు అన్ని దగ్గర మీరు ప్రయత్నం చేస్తారో చేయరో తెలియదు, కానీ 3 చోట్ల మాత్రం మీ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. జంతు హింస చేయకూడదు. మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు, ఇంట్లోకి పోయేటప్పుడు కానీ, మీరు పెళ్లి చేస్తున్నప్పుడు కానీ, పిల్లలకి నామకరణం చేస్తున్నప్పుడు ఈ క్రతువులు చేయొద్దు. ఆ క్రతువుల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అకౌంట్ ఓపెన్, పుట్టంగానే నామం పెట్టంగానే ఓపెన్, ఆయన అకౌంట్లోకి పడిపోతుంది పాపం. ఇల్లు కట్టుకోగానే కొన్ని లక్షలు పెట్టి ఇల్లు కడితే దాంట్లో తీసుకుపోయి బలి, ఆ జంతువు యొక్క ఆత్మ అందరినీ తిరిగి నిలుగుతుంది. అప్పుడు ఇక మనకి మనశ్శాంతి యాడు ఉంటుంది? కోట్లు పెట్టి కట్టినా మనశ్శాంతి ఉండదు. ఆవును తీసుకుపోండి, అందరికీ శ్రేష్టమిచ్చం 33 కోట్ల మంది కొలువున్న ఆవును తీసుకుపోండి, 5 రోజులు ఇంట్లో ఉంచుకోండి, దానికి సేవ చేయండి, దానికి పిండి వంటలు చేసి పెట్టండి, గడ్డి కోసుకొచ్చేయండి ప్రేమతోటి, అది ఆశీర్వదిస్తుంది మిమ్మల్ని. వైష్ణవులను పిలిచి బట్టలు పెట్టండి, వైష్ణవులకి మంచిగా ఆతిథ్యం ఇవ్వండి, సాత్వికంగా ఆహారం చేసి అందరినీ పిలిచి ఇవ్వండి, అందరు తృప్తి పడిపోతారు. మీరు మాంసం ఎంత పెట్టినా ఏ కారం అండిండు, ఉప్పు అండిండు, ఇంతే వేయలేడు, అంతే వేసిండు, మసాలాలు ఎక్కేసిండు అంటాడు తప్ప ఓడి తృప్తి చెందడు. కానీ అదే మీరు సాత్వికమైన ఆహారం పెట్టి పంపించారనుకోండి, అబ్బా మంచిగా పెట్టిండ్రు, ఒక లడ్డు పెట్టిండ్రు, ఒక స్వీట్ పెట్టిండ్రు, ఒక పన్నీర్ పెట్టిండ్రు, ఎన్ని పెట్టిండ్రా బాబు అంటారు వాళ్ళు. మీకు సాత్విక ఆహారంలోనే తృప్తి దొరుకుతుంది, అసాత్వికమైనటువంటి భోజనంలో తృప్తి దొరకదు. సో కాబట్టి భగవంతుడికి ఏమి ఇష్టము అంటే అవి చేయాలి తప్ప భగవంతుడికి ఇష్టం లేనివి చేయొద్దు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు మనకి. సో కాబట్టి మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటి? భగవంతుడికి నచ్చినట్టుగా ఉండాలి. అంటే భగవంతుని ఇష్టం చేస్తే, భగవంతుని ప్రేమిస్తే అలా ఉండాలి, ప్రేమించకపోతే వదిలేయండి. భగవంతుని ప్రేమిస్తారా మీరు? ప్రేమించాలనుకుంటున్నారా? ప్రేమిస్తారా అనుకుంటున్నారా? ప్రేమిస్తున్నారా? అయితే భగవంతునికి నచ్చినట్టు ఉంటారా, మీకు నచ్చినట్ట? వెరీ గుడ్. ఎంతమంది భగవంతుని ప్రేమిస్తారు? అందరు ప్రేమిస్తారు. అయితే ఇప్పటి నుంచి భగవంతుడికి నచ్చినట్టుగానే ఉండాలి. ఒక్కవేళ మీరు గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి నచ్చినట్టుగా మనం ఉంటే భగవంతుడు మనకు అన్ని ఇస్తారండి బాబు. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం योगक्षेमं वहाम्याम। भगवान ने स्वयं बोल रहा है, क्या बोल रहा है? अरे आप मेरे साथ करोगे, मेरा दोस्त करोगे, నాతో స్నేహం చేసినావు అనుకో, నాతో రిలేషన్షిప్లు ఉన్నావు అనుకో, నేను ఏం చేస్తా అంటే మీకున్న వాటిని రక్షిస్తా, మీకు లేని వాటిని సమకూరుస్తా అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. మీరు చెప్పండి, స్వయంగా హనుమాన్ చెప్తారు మనకి, తులసిదాసు రాసిన రామాయణం హనుమాన్ జీతో చెప్తారు. తులసిదాసు హనుమాన్ యొక్క శిష్యుడు కదా, ఆయన ఏం చెప్తారు దాంట్లో అంటే, హనుమంతుడు చెప్తారంటే డైరెక్ట్ గా ఒకసారి ఇలా మాట్లాడుకుంటుంటే, మీకు ఇంత శక్తి ఎలా వచ్చిందంటే, నాకు ఎక్కడదండి శక్తి, చెట్లు ఎక్కడం తప్ప నాకు వేరే శక్తి లేదు. గుట్టనైతే శక్తి యాడికెళ్ళి వచ్చే కేవలం రామనామం నుంచి వచ్చింది. భగవంతుడి రామనామం అంటేనే వచ్చేసింది, ఆయనకి వేరే శక్తి లేదు. కోతినయా నేను, గాలి నుంచి పుట్టిన, అట్లాంటి నాకు చిరంజీవిగా అయ్యేటువంటి శక్తి, అట్లాంటి నాకు గొప్పగా యోధునయ్యేటువంటి శక్తి, అపర బ్రహ్మగా మారేటువంటి శక్తి ఎవరిచ్చారంటే కేవలం రామనామమే ఇచ్చింది. ఆ రామనామంలో నిష్ఠ ఉంది, రామనామంలో అపవిత్రతని తొలగించేటువంటి ఫాజిల్ ఉంది, అది ఫోర్స్ ఉంది, అది తొలగించేస్తుంది. నన్ను కూడా మన దాంట్లో ఉన్నాయి కూడా తొలగించండి. కాబట్టి మనం అందరం ఇలానే ఉండిపోవడానికి జీవితంలోకి రాలేదండి. అందరం కూడా భగవంతుడికి దగ్గరగా సాత్వికంగా శరీరాన్ని పవిత్రీకరించుకొని భగవంతుడి దగ్గరికి ముందుగా వెళ్ళడానికి వచ్చాం. ప్రతి ఒక్కరి కూడా మీరు శరీరాన్ని పవిత్రీకరించినప్పుడే. ఎప్పుడు పవిత్రీకరించబడుతుంది శరీరము? సాత్వికమైన ఆలోచనలు కలిగినప్పుడు. సాత్విక ఆలోచనలు ఎప్పుడు కలుగుతాయండి? సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు. ఈ సాత్విక ఆహారం ఎలా దొరుకుతుందంటే సాత్వికమైన గుణాన్ని మనం పాటించినప్పుడు. సాత్వికమైన గుణం ఎలా
మీకు వస్తుంది అంటే మీరు సాత్వికమైన వాళ్ళతోటి స్నేహం చేసినప్పుడు. సాత్వికమైన స్నేహం ఎక్కడ దొరుకుతుందంటే ఇలాంటి సత్సంగాల వల్ల దొరుకుతుంది మీకు. సో కాబట్టి శాస్త్రంలో క్లియర్గా చెప్పబడింది, మీ కర్మలు మీ గుణం మీద ఆధారపడి ఉంటాయి. మీ గుణం మీ యొక్క ఆహారం మీద ఆధారపడి ఉంటాయి. మీ ఆహారము మీరు ఎవరైతే సాంగత్యం చేస్తున్నారో, ఎవరితోటైతే సాంగత్యం చేస్తున్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి భగవంతుడు సాంగత్యం గురించి కూడా మంచి మంచి శ్లోకాలు చెప్పారు. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నాకు నచ్చాలంటే ఇంకా మీకు ఇంకొక ఉండకూడని క్వాలిటీ చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే కోపం. ఏముండద్దు అంటున్నారు? ఎంతమంది కోపం ఉంది దీంట్లో? నాకు కూడా ఉంది అనుకోండి, అప్పుడప్పుడు వస్తుంది. ఎంతమందికి ఉంది? అందరికి ఉందా? బాగా ఎంతమందికి ఉంది చేపట్టండి. 2 చేతులు పడుతున్నాం. ఫుల్ ఉందా? బాగా బాగా కోపం ఉందా? నాకు కొద్ది కోపం ఉంది. అది కూడా కోపం ఎప్పుడు వస్తుందంటే ఎవరైనా దేవుని నిందించినప్పుడు, ఎవరైనా శాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు కోపం వస్తుంది. అంతే తప్ప మిగతా సమయంలో మీరు రమ్మన్నా రాదు. కొట్టిన పడతా కానీ కొట్టిన పడతా, తిట్టిన పడతాను కానీ రాదు. కోపం చాలా విరుద్ధం అండి. భగవంతుడు ఏం చెప్తున్నారు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినో శుని చైవశ్వపాకేవ పండిత సమదర్శిన. ఏమంటున్నారు భగవంతుడు? విద్యా వినయం సంపన్నం. ఎట్లాంటి వాళ్ళని మనం పండితులు అంటాము? ఎవరిని అంటున్నాం? కోపం ఉంటే పండితు అంటారు. కోపంతో ఉంటే ఎవరి దగ్గరికి రారండి, భగవంతుడికి నచ్చదు. ఎలా ఉండాలంటున్నాడు బ్రాహ్మణుడు? ఒక బ్రాహ్మణుడికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఎలా ఉండాలంటే ఆయన దగ్గర విద్య ఉండాలి. ఎలాంటి విద్య ఉండాలి? వినయంతో కూడిన విద్య ఉండాలి. విద్యా వినయ సంపన్నే. విద్యా వినయం అనేటువంటి సంపన్నంతో అత్యంత ధనవంతుడై ఉండాలి వాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తి శుని చైవశ్వపాకేవ. వాడు ఎలా ఉండాలంటే తెలుసా? పండితుడు, బ్రాహ్మణుడు, మన ఈ సీట్లో కూర్చుండేవాడు, పూజ చేసేవాడు, ఎవరైనా సరే ఆ కుక్కని వండుకొని తినే ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా సమానంగా చూడగలిగాలి. కుక్కని సమానంగా చూడాలి, ఆ కుక్కని తినేవాడిని కూడా సమానంగా చూసేటువంటి భావన, ఆ కరుణ, ఆ దయ వాడి పట్ల ఉండాలి. ఆయనకు ఉండాలి. ఆయన్ని మనం పండితనాలి, ఆయన్ని మనం గురువు. లేకుండా కుక్కలాగా కౌ కు భౌ అని అనుకోండి. సో ఎవరికి సమాజంలో నా యొక్క వాణి పట్ల గౌరవం ఉండదు, నా వాణి పట్ల పవిత్రత ఉండదు, నా వాణి ఏదైతే వస్తుందో దాని పట్ల శక్తి ఉండదు, నా వానికి శక్తి ఉండదు, అది నీ మీద ప్రభావం చెందించదు. ఎప్పుడు కూడా ఎక్కడ ప్రభావం చెందదు? ఒకవేళ తీసుకునే ఇంద్రియాలు మీకుండి దాచుకునే మనసు మీకుంటే నేను మాట్లాడే 10 మాటల్లో ఒక్క మాటనే మీ మీద ప్రభావం చూపుతుంది. ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా మీరు కంటిన్యూస్గా వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి లాక్ చేస్తుంది మిమ్మల్ని. కొద్ది టైం పడుతుంది. లేదు, ఆల్రెడీ అలా స్థితిలో చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళకి ప్రతి మాట ఇలా పెనం మీద వేడి పెనం మీద వెన్నపూస రాసినట్టుగానే ఉంటుంది. సో కాబట్టి మనందరం కూడా భగవంతుడికి నచ్చినట్టుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఏమవుతుందంటే, సో సమాజంలో మనకి దుఃఖాలు తప్పవు. నాకు దుఃఖం వస్తుందండి, నాకు బాధలు వస్తున్నాయండి, నాకు తెలియకుండానే నా తప్పు లేకుండానే నా యొక్క అందులో నా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే నాకు బాధలు వస్తున్నాయంటే మనకి తెలియకుండానే ఆధ్యాత్మిక మనం చేసినటువంటి కర్మల వల్ల వస్తుంది. సో కాబట్టి ఏ జన్మలో ఏం చేసాం మనకి తెలియదు, ఆ జన్మలో మనం వెనక్కి వెళ్ళలేం. ఇది సినిమా కాదు రివైండ్ చేసుకొని చూడడానికి. కానీ ఇప్పుడు మాత్రం ఈ జీవితం, ఈ గుణం, ఈ కర్మ మన చేతుల్లో ఉంది. ఇప్పటికీ మన జీవితం మన చేతుల్లో ఉంది. కాబట్టి సాత్వికమైన మార్గంలో, మంచి మార్గంలో, ధర్మ మార్గంలో, భగవంతుని ప్రేమించే మార్గంలో, భగవంతుడికి అలోకమైనటువంటి మార్గంలోకి వెళ్ళడానికి, అవునా, అలా స్థితిలోకి వెళ్ళడానికి మీరు ఎట్లయితే ఇందాక మన స్టార్టింగ్ లో చెప్పినట్టు పక్షి ఎక్కడెక్కడ తిరిగి తన గూటికి చేరి తృప్తిగా ఉన్నట్టు కేవలం మీరు భగవంతుని నామం తీసుకున్నప్పుడు మాత్రమే మీ మనసు తేలిక అవుతుంది. నేను గత 1 వారం నుంచి అసలు బిజీగా ఉన్నాను. భగవంతుని జపం చేయడం తప్ప మిగతా ఏం చేయట్లేదు, ఏది కుదరట్లేదు నాకు. కానీ ఇక్కడ నాకు సమయం దొరికింది. అందుకనే ఒక్కడసారి ఏమనిపిస్తుంది అంటే, ఆహా, ఎన్ని రోజులకి నేను తిరిగి మళ్ళీ నేను భగవంతుడి పాదాల దగ్గరకు వచ్చేసిన, ఇక్కడ కదా నాకు తృప్తి ఉంది, ఇట్లా కదా నాకు తృప్తి ఉంది, ఇది కదా నేను మిస్ అయిపోయినా అనిపిస్తుంది. బృందావనం పోతే అట్లనే ఏడుపు వస్తుంది.
భగవంతుడు పుట్టినటువంటి ప్లేసు సాక్షాత్తు దేవాది దేవుడు కృష్ణుడు పుట్టిన జైల్లోకి మనం వెళ్తే ఆ పుట్టిన జైల్ని తాకుతుంటే రోమాలని నిక్కబొడుస్తాయా? ఎన్ని కోట్ల సంవత్సరాల జన్మల తర్వాత భగవంతుడు నువ్వు పుట్టిన ప్లేస్ ని నేను తాకడం ఏందయ్యా, నేను తాకేటట్టుగా నువ్వు నన్ను అనుగ్రహించడం ఏందయ్యా? అలా మొక్కుకోవాలి కదా భయ్య మనం. భగవంతుడు ఆడుకున్నటువంటి ప్లేస్లు ఉన్నాయి అక్కడ, భగవంతుడు కిందేసినటువంటి మట్టి ఉంది అక్కడ, భగవంతుడు నడయాడిన యమునా నది ఇప్పటికీ ఉంది అక్కడ. ద్వాపరయుగంలో ఉన్న కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ వదిలిసిపోయారని చెప్తారు భగవంతుడు. అందులో యమునా నది కూడా ఒకటి. యమునా నది కృష్ణుడి కాలంలో ఉంది, ద్వాపరయుగంలో ఉంది, కలియుగంలో కూడా యమునా నది ప్రవహిస్తుంది. ఆ యమునా నదిని మనం దర్శించుకొని ఆ యమునా నదిలో మనం స్నానం చేస్తే చూడండి, సాక్షాత్ భగవంతుడి స్నానం చేసిన నది కదా యమునామయ్యాకి జై. బృందావనం, దాని తర్వాత గోవర్ధన్ కూడా ఉంది. ఆ ద్వాపరయుగంలో భగవంతుడు చిటికని వేలు మీద పైకెత్తిన గోవర్ధనుడు ఇప్పటికీ ఉన్నాడండి. ఆ గోవర్ధన పరిక్రమ ఇప్పటికీ చేస్తారు చాలా మంది. గోవర్ధని దర్శించుకోవచ్చు మనం. ఇప్పటికి కూడా భగవంతుడు రాసలీలలు చేసే చోటు కూడా ఉంది బృందావనంలో, అది కూడా దర్శించవచ్చు మీరు. అంటే భగవంతుడు తన ఆనవాళ్ళుగా వదిలేసిపోయారు కొన్ని. అంటే మనం అందరము తిరిగి భగవంతుడి మీద ప్రేమ ఏదో ఒక రోజు పెంచుకుంటారు కదా. ఏదో ఒక రోజు నా వైపు నా బిడ్డలు చూడలేకపోతారా? నాలో ఉన్నటువంటి నా యొక్క తండ్రి ప్రేమ ఇన్ని చేస్తున్నా కూడా నేను గాలి అందిస్తున్నా, వెలుతురు అందిస్తున్నా, సమయానికి వర్షాలు పడివిస్తున్నా, సమయానికి బాధలు వస్తే నివారిస్తున్నా, రోగాలు వస్తే తగ్గించేస్తున్నా వాళ్ళ కర్మఫలాల ప్రకారం ఇన్ని చేస్తున్నా కూడా ఏదో ఒక రోజు తిరిగి వాళ్ళు నన్ను ప్రేమించలేకపోతారా? నా భక్తిలోకి రాకపోతారా? తిరిగి నా మార్గాన్ని పట్టలేకపోతారా? తిరిగి నా లోకానికి చేరుకోలేకపోతారని ఎన్నో కోట్ల సంవత్సరాల జన్మల నుంచి భగవంతుడు అలా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. మనం ఇలా జన్మలు ఎత్తుతూనే ఉన్నాం. కానీ ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ సమయం గోల్డెన్ సమయం అంటారు. కాబట్టి భగవంతుడి నామాన్ని పట్టుకోవాలి. ఈ కలియుగంలో ఒక్కటే మార్గం ఉందని చెప్తున్నారు. ఏమని? హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యత. ఈ కలియుగంలో మనం ఏం చేయలేమండి. మీరు గంటలు రోజులు కూర్చొని యాగాలు యజ్ఞాలు చేయలేరు. కృతువులు అవన్నీ మనతో కావు. ధ్యానం కూర్చొని 100 సంవత్సరాలు తపస్సు చేసేంత ఆయుష్ మనకి లేదు, అవునా? సో ఇవన్నీ కుదరవు. సో ద్వాపరయుగంలో పెద్ద అర్చనలు పూజలు మన వల్ల కాదు. అందులో నిష్ఠత ఉండదు. మనకి నిష్ఠ మనకి చేయాల్సినటువంటిది ఈ ఇంత బిజీ యొక్క లైఫ్ లో మనం చేసేటువంటి భగవంతుణ్ణి మనం మనస్ఫూర్తిగా కొలిచేటువంటిది ఏదైనా ఉంది అంటే ఈ కలియుగంలో మీరున్న చోటే సమయం దొరికినప్పుడల్లా ఏమని చేయాలని చెప్తున్నారు భగవంతుడు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో అది చెప్తున్నారు భగవంతుడు. సో కాబట్టి మనకి ఎక్కడికి వచ్చినా ఈ మంత్రాన్ని మీరు జపం చేయొచ్చు. ఎక్కడున్నా ఈ మంత్రాన్ని అనొచ్చు. మీకు సమయం దొరికినప్పుడల్లా భగవంతు నామం అనొచ్చు. దానికి సపరేట్గా ఉండాల్సిన అవసరం లేదు. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. భగవంతుడి నామాన్ని ఎప్పుడైనా పలుకోవచ్చు. భగవంతుడి నామానికి భగవంతుడికి అసలుకే తేడా లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ భగవంతుడి నామం మీ హృదయంలోకి వెళ్ళి శుద్ధి చేస్తుంది. సో కాబట్టి భగవంతుడి నామాన్ని జీవితంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యజ్ఞాలు యాగాలు ఇవన్నీ మనం చేయలేమండి. మనం అంత ధనవంతులం కాము. అంతగా మనం ఒక రోజు చేస్తాం, లేక సంవత్సరంలో ఒక రోజు చేస్తాం, 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. ప్రతి నెల చేయలేం కదా, ప్రతిరోజు చేయలేం కదా, ప్రతి గంట చేయలేం కదా. ఈ హరినామం అయితే మీరు కూర్చున్న దగ్గర ప్రతి క్షణం కూడా చేయొచ్చు. దానికి ఎటువంటి రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు భక్తిని రూపాయి ఖర్చు లేకుండానే ఈజీగా పొందే మార్గమే మీ కలియుగంలో భగవంతుడు ఇచ్చారు. కాబట్టి అత్యంత సులభమైన మార్గం ఏదైనా ఉంది అంటే కేవలం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం వల్ల. సో ఎట్లయితే ఒక కాండానికి నీళ్లు పోస్తే ఆ చెట్టుకున్నటువంటి అన్ని కాండాలకి ఆరోగ్యం ఎలా వస్తుందో, ఒక పొట్టకి మీరు ఆహారం ఇవ్వడం వల్ల ఈ ఇంద్రియాలకి ఎలా అయితే శక్తి లభిస్తుందో, అలా మీరు కృష్ణుని గనక పట్టుకున్నట్లయితే, కృష్ణుని నామాన్ని గనక తీసుకున్నట్లయితే అట్లా సర్వదేవతానాం సమృద్ధి జరుగుతుంది. ప్రతి ఒక్క దేవత కూడా సంతృప్తి చెందుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుల్లోనే ఇమిడి ఉన్నారు కాబట్టి. సో దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి. సో కాబట్టి మనం అందరం కూడా భగవంతుడి మీద మనసు లగ్నమయ్యేలా చూద్దాం. ఎందుకంటే చెప్తున్నారు భగవంతుడు స్వయంగా భగవంతుడు చెప్పుకుంటున్నారు ఏమనంటే, సో బహునాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రబధ్యతే. సో ఏమని చెప్తున్నారంటే మనము అనేక జన్మలు ఎత్తితే గానీ నా యొక్క స్మృతి కలగదని చెప్తున్నారు భగవంతుడు. బహునాం జన్మనామంతే, అనేక జన్మలు ఎత్తిన తర్వాత కానీ ఏమని అంటున్నారు భగవంతుడు?
వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటున్నారు. వాసుదేవుడే సర్వమని అనేక జన్మల తర్వాత తెలుస్తుందట, కానీ ఇప్పుడే తెలుస్తుంది. మరి నా ద్వారానో ఎవరి ద్వారానో భగవంతుడు చెప్పిస్తున్నారు. కాబట్టి ఆ వాసుదేవుని మీరు పట్టుకున్నట్లయితే మీకు ఎటువంటి చింత ఉండదు, ఎటువంటి కర్మఫలం మీరు అనుభవించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీరు చరిత్ర తీసుకుంటే గొప్ప గొప్ప వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉపయుక్తం చెందిన వాళ్ళు ఉన్నారు, అంటే మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా భగవంతుని నామం పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం అందరి యొక్క ఉత్తమమైనటువంటి గమ్యం ఏమై ఉండాలంటే భగవంతుని ప్రేమించండి, సున్నితంగా ఉండండి, సాత్వికంగా ఉండండి, ఇతరులకి ఇబ్బంది పెట్టద్దు, ఇతరులని మీరు ఇబ్బంది పడద్దు, ఇతరులను ఇబ్బంది పెట్టద్దు, ఏ జీవిని కూడా హింసించద్దు, ప్రతి జీవిని కూడా దయతో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ దయ మన పిల్లలకు వస్తుంది. ఆ పిల్లలు పెద్దగైన తర్వాత మనల్ని కూడా దయతో చూస్తారు. మనం పుట్టినప్పటి నుంచే వాళ్ళకి అదయతో కూడినటువంటి, ద్వేషంతో కూడినటువంటి ఆహారం పెట్టడం వల్ల వాళ్ళు పెద్దగైన తర్వాత వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు, వాళ్ళు మనల్ని ఎటువంటి దయతో చూడరు, అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తుంది ఏంటంటే, అన్ని భగవంతుడికి తనకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఏమని చెప్తున్నారు? ద్వేషం కలిగి ఉండద్దు, ఈర్ష్య కలిగి ఉండద్దు, స్నేహ భావం ఉండాలి, కరుణ ఉండాలి, దయ ఉండాలి, ఎలాంటి మమకారం ఒక్కరి మీద